ఒక శుభకార్యం ఉంది అని చెప్పినప్పుడు వెళ్ళి కలుస్తారు, పిలవడం అనేది ఆనవాయితీ ఉంటుంది. కానీ సొంత ఇంట్లో మనుషులు వస్తా అన్నా కూడా భయపడుతున్నారంటే ఏంటది? ఎలా ఎలా చూడాలి? ఇక్కడ అందరికీ నమస్కారం. రఫీ గారు, రజనీ గారు, నవీన్ గారు, ఆంధ్రజ్యోతి వీక్షకులు అందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ షర్మిల గారు వాళ్ళ అబ్బాయి వివాహం, వాళ్ళ తండ్రి గారి సమాధి వద్ద మొదటి శుభలేఖ పెట్టి, తర్వాత తండ్రి అంతటి వాడు తన అన్నగారు ఆయన్ని వివాహానికి ఆహ్వానించాలి. ఒకవేళ విభేదాలు, వైరుధ్యాలు, వైరం ఏమున్నా కానీ ఏకగర్భ జనితులు కాబట్టి, అంటే ఒకే కడుపును పుట్టారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి తోడబుట్టిన సొంత చెల్లెలు కాబట్టి ఖచ్చితంగా ఆ బిడ్డకి మేనమావ ఆశీస్సులు కోరటం సాంప్రదాయం, సహజం. ఆవిడ అదే రకంగా అదే ఉద్దేశంతో తన అన్నగారి దగ్గరికి వివాహానికి ఆహ్వానించడానికి వెళ్ళారు. మరి అనేక పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చిన విధంగా యాంటికబ్బా అన్నాడంటే మరి ఆయన దేనికి అన్నాడు? షర్మిల గారితోటి వైరం వల్ల ఎవరికి వైరం? నేనేమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారితో కంటే కూడా వాళ్ళ ఇంట్లో వదిన గారితో గొడవేమో ఆవిడకి అనుకుంటున్నాను నేను. సాధారణంగా వదిన మరదళ్ళ మధ్య వైరం ఉంటేనే ఈ రకమైన కంప్లీట్ అవాయిడ్ చేసి రకంగా ఉంటుంది. అదొక రకం. ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళకి అనుమానం వస్తుంది, వాళ్ళతో ఇబ్బంది వస్తుంది అని అన్నాడని వార్తలు వస్తా ఉంటాయి. అంటే షర్మిల గారు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి మరి ఆవిడ శుభలేఖ ఇవ్వడానికి వస్తే కూడా నిరాకరించడం అనేటువంటిది కథ విచిత్రంగా ఉన్నాయి. అదే రకంగా ఆవిడ తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది. అంతకు ముందు కూడా ఆయన మీద కొంచెం ఆవిడ పరుషంగానే మాట్లాడింది. అయినా సరే రేవంత్ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించాడు, ఆవిడ ఆహ్వానాన్ని మన్నించాడు, అందంగా సత్కరించి మంచిగా మాట్లాడి పంపించాడు. ఒకవేళ రేపు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే కూడా అంతే మర్యాద గౌరవంగా ఆయన ఆహ్వానిస్తాడు, స్వీకరిస్తాడు. ఇది ఒక సత్సాంప్రదాయం. ఎంత శత్రువైనా సరే మనం కష్టం, సుఖం, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో కూడా వాళ్ళ పాత కక్షలనే, కోపాలనే పెట్టుకోరు. నిన్నగాక మొన్న చూసాం, కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు గారి పట్ల, కేసీఆర్ గారు కానీ ఆయన కుటుంబం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూసాం. కానీ కేసీఆర్ గారు తుంటి వెముక విరిగి ఆయన హాస్పిటల్లో సర్జరీ చేయించుకుని పడుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శ చేశారు. చాలా పద్ధతిగా, గౌరవంగా, హుందాగా వ్యవహరించి వచ్చారు. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో నువ్వా నేనా అంటా పోటీపడి ఒకళ్ళ మాటలతోటి కత్తులు దూసుకున్న కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, అటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని వెళ్ళి పరామర్శ చేశారు. వాళ్ళు కూడా మనం విభిన్న పార్టీల్లో ఉన్నాం కాబట్టి నువ్వు రావడానికి వీల్లేదని కేసీఆర్ గారు కూడా అన్నారు. ఇది సాధారణంగా రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు, మానవ సంబంధాలు వేరు అనేటువంటి భావన మనుషులుగా వ్యవహరించే వాళ్ళకి, ఈ సమాజంలో జీవించే వాళ్ళు అనుసరించే విధానం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన సొంత చెల్లెలు తన కొడుకు వివాహానికి మేనల్లుడికి వివాహానికి ఆహ్వానిస్తే అసలు యాక్చువల్గా మేనమామల దగ్గరుండి మేనల్లుడి వ్యవహారాలన్నీ చూసుకోవాలా, ఆ పెళ్లిళ్ళు కార్యక్రమాలన్నీ. అటువంటిది అది లేకపోగా తిరిగి ఆహ్వానానికి పిలిస్తే కూడా ఆయన ఎందుకు రావడం, చూడటానికి కూడా ఇష్టపడలేదు. దేని గురించి? బీజేపీ గురించి బయటపడుతున్నారా? మరి కేసీఆర్ గారిని పరామర్శ చేయడానికి వెళ్ళాడు కదా ఈయన. అంటే కేసీఆర్ గారు కూడా బీజేపీ బీటీమా? అంటే మనందరం ఒకటే ముఠా కాబట్టి పర్లేదు అనుకుని వెళ్ళాడా? దీనికి సమాధానం కూడా మనకు దొరికింది. వీళ్ళంతా ఒకటే ముఠా అని. అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తోపు, తురుము, సింహం, పులి ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు వాళ్ళ క్యాడర్. కానీ ఆయన కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటాడు అలా సింహం సింగిల్ గా వస్తుందని. నాకేమనిపిస్తుందంటే ఓ 30 ఏళ్ల క్రితం సినిమా వచ్చింది, ఓ 32 ఏళ్ల క్రితం, వారసుడు అని, సూపర్ స్టార్ కృష్ణ గారు, నాగార్జున గారు సినిమా. అందులో ఒక స్టూడెంట్ వాళ్ళ ప్రిన్సిపల్ని ఏమంటదంటే, మన ప్రిన్సిపల్ గారు బయట బోబో, ఇంట్లో మ్యావ్ అంట. అంటే ఈయన బయటే పులి, ఇంట్లో పిల్లి అనేటువంటిది
మనకు పూర్తిగా అర్థమవుతాం. ఇది ఏమైనా కానీ ఇక్కడ బీజేపీకి అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అంటే ఈయన బీజేపీతో ఈయనకి ఏం సంబంధం లేదు కదా. కేవలం ఫెడరల్ వ్యవస్థ, అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం అని మాటలు మాట్లాడతారు అందరూ కూడా. అటువంటప్పుడు మరి ఈయన ఎలాగా ఎవరితోటి మాట్లాడితే, ఎవరిని పరామర్శిస్తే, ఎవరో తనని ఆహ్వానించడానికి వస్తే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ రాష్ట్రంలో చాలా విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయండి. మిగతా దేశం అంతా ఒకలాగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన అన్ని సంప్రదాయాల్ని పక్కన పెట్టి అన్ని యాడ్వర్స్ ప్రతి దానికి కూడా ఎదురుగా వ్యవహరించడం, ఉన్న సాంప్రదాయాల్ని రివర్స్ లో తీసుకెళ్ళటం, అంటే ప్రభుత్వ విధానాలు కానీ నిర్ణయాలు కానీ అన్ని కూడా రివర్స్ లో తీసుకెళ్తాం. ఇది ఒక రకంగా చూడాలంటే అంచెదశకు వచ్చింది ఆయన అధికారం. అంటే అధికారాంతానికి వచ్చాడు. అధికారాంతానికి వచ్చిన తర్వాత కూడా సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా తన టెన్యూర్ లో, తన 5 సంవత్సరాల పరిపాలనా వ్యవధిలో అతను ఏం చేస్తాడో 2-3 ఏళ్ళు ఎలా పరిపాలించినా ఆఖరికి వచ్చేటప్పటికి ఎంతో కొంత ప్రజోపయోగ పనులు, ప్రజల్ని మెప్పించే విధానాలు, ప్రజల చేత ఒప్పించి మెప్పించి తను మళ్ళీ తిరిగి గెలవాలనేటువంటి ఆకాంక్ష, కోరిక, ఆశయం ఉంటుంది. కానీ ఆఖరిలోనే ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు కదా. ఈయన చివరికి వచ్చేటప్పటికి అసలు నవ్విపోదురుగాక నాకేంటి అన్న విధానము, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజా ఆందోళనల మీద ఉక్కుపాదం, ప్రతిపక్షాల పట్ల చులకన, ప్రతిపక్షాలను వ్యక్తిగతంగా విమర్శించడం, ఈ అన్నిటికీ బరి తెగించి అంటే కంప్లీట్ అన్ని వదిలిపెట్టేశారు. దీని ఏ రకమైన సంకేతాలు ఇస్తున్నాడో అర్థం అవట్లా. ఏ ధీమాతో ధైర్యంతో వై నాట్ 175 అన్నాడు అనేటువంటి సమాధానం ఇది దొరకని ప్రశ్న. అంటే ఏం చేద్దామని, ఏం చేసి గెలవాలనుకుంటున్నాడు అనేటువంటిది అందరి మెదళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సబ్జెక్టు అన్నా చెల్లెల మధ్య ఆహ్వాన పత్రిక సంబంధించిన వివాదం, ఇది ఈ రకమైన వ్యాఖ్యానాలు వచ్చినాయి. కానీ అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఇటువంటి వ్యక్తి చేతిలోన ఈ రాష్ట్రం ఉంది. కనీస సాంప్రదాయాలు పాటించినాయి, కనీస విలువలు పాటించినాయి, నా మాట నిలబెట్టుకొని. ఇంకా ఆ విషయాలు చాలా ఉన్నాయి శ్రీనివాస్ గారు, మాట్లాడదాము. నేను ఇంకొక మంచి ఇంపార్టెంట్ విషయం కూడా కోట్ చేస్తాను నెక్స్ట్ ఒకసారి మాట్లాడిన తర్వాత. రఫీ గారి దగ్గరికి వెళ్తాను. రఫీ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినా ఎవరు చెప్పినా ఇదే ఉంటుంది. జనరల్గా శుభకార్యం అన్నప్పుడు ఈ వ్యక్తిగత వైరాలు ఎవరికి ఉండవు, ఎందుకంటే రాజకీయాల్లో శత్రువులు ఉండొచ్చేమో, కానీ ఇటువంటి సందర్భాల్లో కనీసం మర్యాద ఉంటుంది. కానీ ఇది కూడా ఏమి కనిపించకపోవడం, తర్వాత వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటారో అన్న ధోరణితో ఆలోచించడం ఏంటి ఇక్కడ రాజకీయాలు? ఏ పార్టీ వారు కూడా ఏమనుకోరు కదా. నమస్కారం.